హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం పాయసం చేసుకోబోతున్నామండి మన వ్లాగ్లో. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా. దానికోసం నేను మిల్క్, సేమియా, షుగర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని, అంటే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, ఇక్కడే కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వేపి పక్కన పెట్టుకోవచ్చు. నేను తర్వాత వేపుకుందాం అని చెప్పేసి నేనైతే సేమియా వేసేసానండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని మనం సేమియాని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ సేమియాని తీసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సేమియాని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోని మనం 1/2 లీటర్ నీళ్ళు, 1/2 లీటర్ పాలు రెండు కలిపి కూడా బాగా బాయిలింగ్ అయినంత వరకు వేడి చేసుకోవాలండి. బాగా పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకునే సేమియాని వేసేసుకుందామండి. సేమియాని వేసేసుకొని అలాగే ఇలాచీ కొంచెం దంచి ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందామండి. ఇది ఇలా పక్కన ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా, నేనైతే జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకుంటున్నాను పక్కనే చిన్న బౌల్లోని. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉడుకుతున్న సేమియాలోని ఒక కప్పు సేమియాకి 1.5 కప్పు షుగర్ వరకు పడుతుందండి. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు షుగర్ని అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ షుగర్ని కూడా మనం యాడ్ చేసేసిన తర్వాత బాగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు పక్కన పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తే ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే సేమియా తయారైపోయిందండి. చాలా ఈజీ. నేను చెప్పిన కొలతల ప్రకారంగా మీరు తయారు చేసుకుంటే చాలాసేపు వరకు సేమియా అనేది దగ్గర పడకుండా ఇలాగే ఉంటుందండి. అంటే పాల్లాగానే ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎవెన్యూ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్, టేక్ కేర్.